నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు అండి. నేను డిఎఫ్ రాష్ట్ర ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతుంది. ఎలా ఉంది పరిపాలన? మీ వికలాంగుల విషయానికి వచ్చినప్పటికీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంతవరకు కూడా మంచి చేస్తున్నాయంటారు? మా యొక్క దివ్యాంగుల పట్ల గత ప్రభుత్వం కన్నా ఇప్పుడున్నటువంటి మన యొక్క చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కూటమి సంబంధించినటువంటి ప్రభుత్వం మాకు చాలా విధాలుగా చాలా సర్వీసులు కూడా చేస్తుంది. గతంలో మాకు కేవలము 3,000 అంటే కేవలం 3,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 6,000 రూపాయలు ఇచ్చిన మాట ప్రకారం ఇస్తున్నారు. దానికి తోడు వికలాంగులకు సంబంధించిన చాలా వరకు సంక్షేమ పథకాలను కూడా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటుంది. ఈరోజు చాలామందికి స్కూటీలు అయితేనేమి వికలాంగులకు సంబంధించినటువంటి మౌలిక వసతులు సదుపాయాలకు సంబంధించినటువంటి కల్పనలో చాలా ప్రభుత్వం కూడా ముందడుగుంది. కాకపోతే మేము ఏం కోరుకుంటున్నామంటే ఈ యొక్క ప్రభుత్వం ద్వారా మేము ఎక్కడైతే ఈ మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చారో మాకు కూడా అదే రకంగా ఉచిత ప్రయాణం మా యొక్క దివ్యాంగులకి మరి ఇస్తూ, అదేవిధంగా ఒక తాలూకాకు కేవలము అదే విధంగా 10 అన్నాడు స్కూటర్లు. కాకపోతే వాటి యొక్క సంఖ్య కనీసం ఒక నియోజకవర్గానికి 100 బళ్ళు ఇస్తే మాకు ఎంతో కూడా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో బళ్ళపైన ఆధారపడి వాళ్ళ యొక్క జీవన శైలిని కూడా ఇంకా కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ విషయం మీద చర్యలు కూడా తీసుకోవాలి. అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించినటువంటి లింకేజ్ లోన్లు కూడా వికలాంగుల సంక్షేమ శాఖ ద్వారా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే మమ్మల్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల్లో మమ్మల్ని అలా లింక్ చేయడం వల్ల మాకు చాలా వరకు లోన్లు కూడా సరిగ్గా అందటం లేదు. సో ఈ 3 పాయింట్స్. 4వది మేము అంటే ఇప్పుడు నేను వచ్చేసి పీజీ అయిపోయింది. మాలాంటి వాళ్ళకి కనీసం ఈ బ్యాక్లాగ్ పోస్టులు అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లాంటి పోస్టులు మరి ఇప్పుడున్నటువంటి చాలా కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా ఇంకా కల్పిస్తే కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగు రేఖలు నింపుతాయి. గతంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం పెన్షన్ అనేది డబుల్ చేసింది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? కేవలం డబల్ అంటే ఈ పెన్షన్కి సంబంధించి డబల్ ఇవ్వడమే కాకుండా 1వ తారీఖు ఎక్కడైతే ఆ దివ్యాంగులు ఉంటా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ తలుపు కట్టిస్తున్నారు. 2వది మరి ఈ మధ్య కాలంలో రేషన్ కూడా ఏ దివ్యాంగుడైనా అయ్యా నా ఇంటి దగ్గరికే రేషన్ రావాలంటే వెంటనే రేషన్ కూడా వాళ్ళ ఇంటికే కూడా అంటే వాళ్ళ ఇంటికి కూడా ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో మేము మా యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులంతా హర్షం కూడా వ్యక్తం చేస్తాం. కొంతవరకు పెన్షన్ పంపిణీ చేయడం, రేషన్ విషయంలో ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందంటారా? పక్క న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వాల కన్నా మెరుగైనటువంటి పాలనలో భాగంగా దివ్యాంగులు ఎటువంటి ఇబ్బందులు పడినట్ల ఇంటి వద్దకే కావాల్సినటువంటి సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందించడం అనేది చాలా మాకు హర్షించదగ్గ విషయం. కాబట్టి ఓవరాల్గా ప్రభుత్వ పనితీరు విషయంలో ఎలా ఉంది, మీరేం చెప్తారు? ప్రభుత్వ పనితీరు అయితే చాలా ఉంది. మేము ఇందాక కొన్ని మా కోరికలు అయితే ఉన్నాయి కదా, వాటిని కూడా మరి ఈ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ప్రజాపాలకులు కూడా ఇది చేసుకుని మాకు కొద్దిగా సడలింపించి ఈ పథకాలను కూడా అమలు పరిస్తే చాలా మంది జీవితాలు కూడా బాగుపడతారని మేము సంపూర్ణంగా కోరుతున్నాం. మరి మీరు చెప్పిన సమస్యలు చంద్రబాబు గారు మీకు ఏదో ఒక టైంలో న్యాయం చేస్తారనుకుంటున్నారా? ఖచ్చితంగా మాకైతే ఇంకా న్యాయం చేస్తారని. ఎందుకంటే గతంలో కూడా ఇదే మన యొక్క చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ప్రభుత్వమే గతంలో కూడా పాలించినప్పుడు ఇదే రకమైనటువంటి మెరుగైన పాలన అందించారు. సరే ఆ తర్వాత కొన్ని పరిణామాలు అయితే మారిండొచ్చు. ఇప్పుడైతే ఖచ్చితంగా మాకు అవకాశం ఉందని చెప్పి కోరుకుంటున్నాం, ఆశిస్తున్నాం. ఒక మాటలో చంద్రబాబు గారి పాలన ఎలా ఉందంటారు? చాలా బాగుంది.